కిడ్నీ రాకెట్ కు సంబంధించిన ఒక బ్రేకింగ్ అప్డేట్ చూస్తున్నాం. కిడ్నీ రాకెట్ వ్యవహారంలో తెలంగాణ సిఐడి దూకుడు పెంచింది. ఇప్పుడు తమిళనాడుకు చెందిన ఇద్దరు ఏజెంట్స్ ను అరెస్ట్ చేశారు సిఐడి అధికారులు. తాజాగా అరెస్ట్ అయిన వారిలో ఒక మహిళ, మరో పురుషుడు ఉన్నారు. వీరిని శంకరన్ అలియాస్ సాయి శంకరన్ ఎన్ రమ్యగా గుర్తించారు. నిందితులను ట్రాన్సిట్ వారెంట్ ద్వారా తెలంగాణకు తీసుకొచ్చారు. నిందితుల నుంచి పాస్పోర్ట్స్, 2 ఫోన్స్ ను సీజ్ చేశారు. తమిళనాడుకు చెందిన అమాయక, ఆర్థికంగా వెనుకబడిన వారే లక్ష్యంగా కిడ్నీ వ్యవహారం నడిపిస్తున్నారు ఈ నిందితులు. బాధితులను హైదరాబాద్ కు రవాణా చేసి బెంగళూరుకు చెందిన ప్రదీప్, పవన్, అతని సహచరులు సహా ఇతర నిందితుల సహాయంతో అక్రమ కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సలు నిర్వహించేవారు. ప్రతి అక్రమ మార్పిడికి నిందితులు 10 లక్షల రూపాయల వరకు కమిషన్ ను సంపాదించేవారు. కిడ్నీ దాతలకు 4 నుంచి 5 లక్షల రూపాయల వరకు ఇచ్చేవారు. తాజా అరెస్టుతో ఈ కేసులో ఇప్పటి వరకు అరెస్ట్ అయిన వారి సంఖ్య 13కి చేరింది. పరారీలో ఉన్న పవన్, పూర్ణచందర్, అతని సహచరులు, మరో 7 నిందితుల కోసం గాలిస్తోంది తెలంగాణ సిఐడి టీం.